గ్రోయింగ్ ప్లాంట్స్. గ్రోయింగ్ ప్లాంట్స్. గ్రోయింగ్ మీన్స్ పెరుగుతున్న, ప్లాంట్స్ మొక్కలు. గ్రోయింగ్ ప్లాంట్స్. I am found in clayey soil. Guess my name. These are all from 4th class. Remembering these all. I am found in clayey soil. My roots come out of water for air. క్లేయీ సాయిల్లో ఉంటుంట, అంటే జిగురు నేలల్లో ఉంటుంట, చిత్తడి నేలలు అని కూడా అంటారు. మై రూట్స్, వాటి రూట్స్ వేళ్ళు కమ్అట్ ఆఫ్ వాటర్, వాటర్ నుంచి బయటికి వచ్చేసి బయటికి కనిపిస్తూ ఉంటాయి, ఎయిర్ పీల్చుకోవడానికి బయటికి వస్తాయి. అటువంటి మొక్కలు ఏంటి? మ్యాంగ్రోవ్స్. దోస్ ఆర్ మ్యాంగ్రోవ్స్. I am found on hills. I am found on hills. నేను హిల్స్లో ఉంటాను. మై లీవ్స్ ఆర్ నీడిల్ షేప్డ్. లీవ్స్ ఎలా ఉంటాయట? నీడిల్ షేప్లో ఉంటాయట, సూదుల్లా. అటువంటి మొక్కలు ఏంటి? హిల్లీ ఏరియాస్లో ఉండే ప్లాంట్స్ పైన్ ట్రీస్. ఐ ఫ్లోట్ ఆన్ వాటర్. వాటర్ పైన తేలుతూ ఉంటాను. ఫ్లోటింగ్ అంటే తేలడం. మై లీవ్స్ హ్యావ్ ఏ వ్యాక్సీ కోటింగ్. లీవ్స్ మీద ఆకులు ఎలా ఉంటాయి? వ్యాక్సీ కోటింగ్తో ఉంటాయి. అటువంటి మొక్కలు ఏంటి? లోటస్. LOTUS. లోటస్ లీవ్స్ అన్నీ కూడా వ్యాక్సీ కోటింగ్లో ఉంటాయి. ఐ గ్రో ఆన్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్. గ్రో పెరగడం. ఎక్కడ పెరుగుతుంటా? డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్. చనిపోయిన లేదా చనిపోయిన మరియు పాడైపోయిన వాటి మీద పెరుగుతూ ఉంటుంటా. చనిపోయే మొక్కల మీద, కొట్టేసిన మొక్కల మీద, పాడైపోయిన వాటి మీద పెరిగేది ఏంటి? మష్రూమ్. ఫిఫ్త్ క్లాస్ చాప్టర్ 1 గ్రోయింగ్ ప్లాంట్స్ పార్ట్ 2. A variety of plants are found on the earth. A variety of plants are found on the earth. ఎర్త్లో చాలా రకాలైన మొక్కలు ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి. దే ఇంక్లూడ్ ట్రీస్. వాటిల్లో ట్రీస్, హెర్బ్స్, shrubs are all are the varieties of plants on earth. ఇవన్నీ కూడా ప్లాంట్స్లో రకాలు. ఇంకా చాలా రకాలు ఉంటాయి. ద ప్లాంట్స్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ఇన్ నెంబర్ బై ద ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్. ప్లాంట్స్ వాటి యొక్క నెంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటాయి, అంటే మొక్కలు పెరుగుతూ ఉంటాయి చాలా, వాటి నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బై ది ప్రాసెస్ ఆఫ్ ఎలాగా? రీప్రొడక్షన్ ద్వారా అవి వాటి సంఖ్యని పెంచుకుంటూ ఉంటాయి. ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది? బై విచ్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ న్యూ ప్లాంట్స్. రీప్రొడక్షన్లో ఏం జరుగుతుందంటే ప్లాంట్స్ న్యూ ప్లాంట్స్ని, కొత్త మొక్కల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. లైక్ దెమ్సెల్స్, వాటిలాగే ఉండే కొత్త మొక్కల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దీన్నే రీప్రొడక్షన్ అంటారు. సో దట్ దేర్ స్పేషీస్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ దట్ ఆర్ సిమిలర్ అండ్ క్యాన్ ప్రొడ్యూస్ న్యూ ప్లాంట్స్. వాటిలాగే ఉండే మొక్కలు, వాటితో సిమిలర్గా ఉండే ప్లాంట్స్ని తయారు చేస్తాయి. ఆ గ్రూప్ని అంటారు స్పేషీస్, దాన్నే జాతులు అంటారు. రిమైన్ ఆన్ ద ఎర్త్. నెక్స్ట్, రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ కెన్ అక్కర్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ వేస్. ఈ రీప్రొడక్షన్ అనేది చాలా రకాలుగా జరుగుతుంటుంది. మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ రీప్రొడ్యూస్ ఫ్రమ్ సీడ్స్. చాలా మొక్కలు సీడ్స్, విత్తనాలు లేదా బీజాలు అని కూడా అంటారు. విత్తనాల ద్వారా రీప్రొడ్యూస్ జరుగుతాయి, అంటే విత్తనాల ద్వారా కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి. సీడ్స్ ద్వారా న్యూ ప్లాంట్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. వైల్ సమ్ ఆఫ్ దెమ్ రీప్రొడ్యూస్ త్రూ అదర్ ప్లాంట్స్. దాంట్లో కొన్ని అదర్ ప్లాంట్స్ ద్వారా కూడా, అదర్ పార్ట్స్ ద్వారా కూడా రీప్రొడ్యూస్ అవుతాయి. లైక్ రూట్స్ ద్వారా న్యూ ప్లాంట్ రావచ్చు. స్టెమ్స్ ద్వారా రావచ్చు. లీవ్స్ ద్వారా కూడా రీప్రొడ్యూస్ చేయవచ్చు. ఈ విధంగా సీడ్సే కాకుండా
అదర్ పార్ట్స్ ద్వారా కూడా రీప్రొడ్యూస్ అవుతాయి. రీప్రొడక్షన్ ఫ్రమ్ సీడ్స్ నుంచి రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? మెజారిటీ ఆఫ్ ప్లాంట్స్ గ్రో ఫ్రమ్ సీడ్స్. చాలా వరకు మొక్కలు సీడ్స్ ద్వారానే రీప్రొడక్షన్ చేస్తాయి. సీడ్స్ గ్రో ఇంటూ సీడ్లింగ్స్. సీడ్స్ ఎలా గ్రో అవుతాయి? సీడ్లింగ్స్ కింద గ్రో అవుతాయి. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్, దేని ప్రెజెన్స్లో? వాటర్, ఎయిర్ అండ్ సన్లైట్. ఈ మూడింటి ప్రెజెన్స్లో సీడ్స్ గ్రో అయ్యి సీడ్లింగ్స్ అవుతాయి. ఏ న్యూ ప్లాంట్ గ్రోస్ ఫ్రమ్ ద సీడ్లింగ్. ఈ సీడ్లింగ్ నుంచి ఏ న్యూ ప్లాంట్, ఒక చిన్న కొత్త మొక్క ఏర్పడుతుంది. న్యూ ప్లాంట్ గ్రో అవుతుంది. అంటే సీడ్ నుంచి సీడ్లింగ్స్ వస్తాయి, సీడ్లింగ్స్ నుంచి న్యూ ప్లాంట్స్ గ్రో అవుతాయి. స్ట్రక్చర్ ఆఫ్ ఏ సీడ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఏ సీడ్ ఈజ్ ఏ టైనీ లైఫ్ సపోర్టింగ్ ప్యాకేజ్. ఒక చిన్న లైఫ్ సపోర్టింగ్ ప్యాకేజ్ విచ్ క్యాన్ గివ్ రైజ్ టు ఏ న్యూ ప్లాంట్. అది ఏం చేస్తుంది? ఒక న్యూ ప్లాంట్కి గ్రో అవడానికి యూజ్ అవుతుంది. ఇట్ కంటైన్స్ మెయిన్లీ 3 parts. సీడ్ ఒక న్యూ ప్లాంట్ కింద ప్రిపేర్ అవుతుంది. ఇట్ కంటైన్స్ మెయిన్లీ 3 parts. దీంట్లో మెయిన్గా 3 parts ఉంటాయి. ఏంటవి? సీడ్ కోట్, ఫస్ట్ వన్ సీడ్ కోట్, నెక్స్ట్ వన్ సీడ్ లీవ్స్ అండ్ embryo. These are the 3 parts mainly in the seed. Seed coat. What is seed coat? It is the outer hard covering which protects the baby plant until the seed germinates. Until the seed germinates. Seed germinate అయ్యే వరకు కూడా సీడ్ని ప్రొటెక్ట్ చేసి ఉండే కవరింగ్, చుట్టూ ఉండే కవరింగ్ని ఏమంటారు? సీడ్ కోట్ అంటారు. హియర్ ఇట్ ఈస్ గివెన్. చుట్టూ ఉండే ఈ కవరింగ్ అంతటినీ కూడా ఏమంటారు? సీడ్ కోట్. దీస్ ఆర్ ఆల్ సీడ్ కోట్. ఇదంతా కూడా దిస్ ఈజ్ ఆల్ సీడ్ కోట్. సీడ్ కోట్ చుట్టూ ఉన్న కవరింగ్ అంతటినీ ఏమంటారు? సీడ్ కోట్ అంటారు. నెక్స్ట్ వన్ సీడ్ లీవ్స్. ఇన్సైడ్ ద సీడ్ కోట్. సీడ్ కోట్కి ఇన్సైడ్ అంటే లోపల, సీడ్ కోట్ లోపల యూ విల్ సీ ద సీడ్ లీవ్స్. యూ విల్ సీ ద సీడ్ లీవ్స్ ఆర్ కాటిలెడాన్స్. సీడ్ లీవ్స్ ఆర్ కాటిలెడాన్స్. సీడ్ కోట్కి ఇన్సైడ్లో ఉండేదాన్ని ఏమంటారు? సీడ్ లీవ్ అంటారు. దీస్ ఆర్ 2 here. This is 1. These are seed leaves. వీటిని ఏమంటారు? కాటిలెడాన్స్. These are also called cotyledons. They contain the stored food which is used by the growing seedling. దీంట్లో ఏముంటుందా? స్టోర్ చేసుకున్న ఫుడ్, స్టోర్డ్ ఫుడ్ ఈ ప్లేస్లో ఉంటుంది, లీవ్స్లో ఉంటుంది. లీవ్స్ని ఏమంటారు? కాటిలెడాన్స్ అంటారు. సీడ్ లీవ్స్నే కాటిలెడాన్స్ అని కూడా అంటారు. ఈ ఫుడ్ అంతా ఇవి స్టోర్ చేసుకుంటాయి. ఇది స్టోర్ చేసుకున్న ఫుడ్ అంతా దేనికి యూజ్ అవుతుంది? సీడ్లింగ్ పైకి ప్రొడ్యూస్ అవడానికి, గ్రో అవడానికి యూజ్ అవుతుంది. సమ్ సీడ్స్ లైక్ గ్రామ్, పీ అండ్ బీన్. కొన్ని సీడ్స్ లైక్ గ్రామ్, పీ, బీన్ ఇవన్నీ కూడా హ్యావ్ 2 cotyledons. 2 cotyledonsని కలిగి ఉంటాయి. అంటే 2 leaves ఉంటాయి వాటిలో. కొన్ని విత్తనాల్లో 2 leaves ఉంటాయి. దట్ ఈస్ వై సచ్ సీడ్స్ ఆర్ కాల్డ్ డైకాటిలెడానస్. అటువంటి సీడ్స్ని ఏమంటారు? డైకాటిలెడానస్ ఆర్ డైకాట్ సీడ్స్ ఆర్ డైకాట్ సీడ్స్. వీటిని డైకాటిలెడాన్స్ ఆర్ డైకాట్ సీడ్స్ అంటారు. 2 leaves ఉంటే కనుక, 2 cotyledons ఉంటే వాటిని ఏమంటారు? డైకాటిలెడానస్ ఆర్ డైకాట్ సీడ్స్ అంటారు. అదర్వైజ్ సింగిల్ లీఫ్ ఆర్ కాటిలెడాన్ ఉంటే కనుక దాన్ని ఏమంటారు? 1 cotyledon ఉంటే దాన్ని ఏమంటారు? మోనోకాటిలెడానస్ ఆర్ మోనోకాట్ సీడ్స్. మోనోకాటిలెడానస్ ఆర్ మోనోకాట్ సీడ్స్ అంటారు. వాటికి ఎగ్జాంపుల్ ఏంటి? మేజ్, వీట్, రైస్. You will also observe that dicot seeds. See the example, dicot
seeds. Gram. Gram means red gram, black gram. These are all having 2 cotyledons. వాటికి అన్నిటికీ కూడా 2 cotyledons ఉంటాయి, 2 లీవ్స్ ఉంటాయి. ఏంటి మినపప్పు, కందిపప్పు, అవన్నీ కందులు, మినువులు అవన్నీ కూడా ఓపెన్ చేస్తే 2 బద్దల కింద అవుతాయి కదా, అవే 2 లీవ్స్ అవుతాయి వాటికి. నెక్స్ట్ పీస్, బఠానీలు కూడా అలాగే ఉంటాయి, 2 cotyledons ఉంటాయి. నెక్స్ట్ maize is an example for monocot. It is having only one cotyledon. And wheat and rice are also having 1 cotyledon. These are all called monocot seeds. Next, embryo. Third part, embryo. The embryo is a baby plant which lie between the seed leaves. ఎంబ్రియో అనేది ఒక చిన్న బేబీ ప్లాంట్, అప్పుడే పుట్టిందన్నమాట, చిన్న బేబీ ప్లాంట్, అప్పుడే గ్రో అయిన ప్లాంట్. బిట్వీన్, ఇది ఎక్కడ ఉంటుంది, బిట్వీన్ ద సీడ్ లీవ్స్కి మధ్యలో ఉంటుంది. ఎంబ్రియో కంటైన్ 2 parts. ఎంబ్రియోకి 2 parts ఉంటాయి. ద రాడికల్ అండ్ ద ప్లమ్యూల్. రాడికల్, here it is the radical and plumule. The radical develops into root. రాడికల్ ఏ విధంగా డెవలప్ అవుతుంటా, రూట్ కింద డెవలప్ అవుతుంటా. అండ్ ద ప్లమ్యూల్ గ్రోస్ అవుట్ ఇంటూ ఎ స్టెమ్. ప్లమ్యూల్ అనేది స్టెమ్ కింద గ్రో అవుతుంది.